పోయేది ఏది అంటే చిత్తశాంతి పోతుంది. దాహంతో ఉన్న వ్యక్తి శాంతిగా ఉండలేడు. దప్పికకి ఆ లక్షణం ఉంటుంది. అలాగే మనకి శాంతి లేకుండా అశాంతితో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారికి శివానందలహరిలో ఉన్నటువంటి శ్లోకములను చదువుకున్నంత మాత్రం చేత చిత్తశాంతి కలుగుతుంది. రెండు, నీటికి ఒక్కదానికే ఈ లోకంలో ఒక లక్షణం, అది మైలని విరవగలదు. అపవిత్రమైనటువంటి స్పర్శ పోవాలి అంటే స్నానం చేస్తే పోతుంది. నీటి యందు తడిసినటువంటి కారణం చేత అమంగళత్వం పోయి మంగళత్వం ఎలా సిద్ధిస్తుందో, శివానందలహరి అనబడేటటువంటి ప్రవాహమునందు ఒక్కసారి మునిగినటువంటి వాడు, అందులో తడిసినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టుకుంటాడు. అందుకే పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నటువంటి శ్లోకముల చేత రచింపబడినటువంటి గ్రంథము కనుక దానికి శివానందలహరి అని పేరు. ఈ పెద్దాపురం ఊరితో నాకు ఒక గొప్ప అనుబంధం జీవితంలో. ఈ ఊరి పిల్లని నేను వివాహం చేసుకున్న కారణం చేత నాకు చాలా గౌరవం ఉన్నటువంటి పట్టణాల్లో ఇదొకటి. ఆ కారణం చేతనే సంవత్సరానికి కనీసం 4 రోజులు 5 రోజులు ఇక్కడికి ఉపన్యాసాలకు వస్తూ ఉంటాను. ఈ సంవత్సరం శివానందలహరి అనబడే విషయం మీద ప్రసంగాలు చేయాలి అని సంకల్పం. శివానందలహరి ఆదిశంకరాచార్య కృతం. ఆదిశంకర భగవత్పాదులు సాక్షాత్తు పరమశివుడే. పరమశివుడే వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి, అవైదికమైనటువంటి వాదనలు భారతదేశంలో ప్రబలిపోతుంటే వాటిని ఖండించడానికి మళ్ళీ పరమశివుడు అవతారం తీసుకుని ఈ భూమండలం మీద తిరిగాడు. ఒకప్పుడు మౌనంతో దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడే ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తరువాత సన్యాసాశ్రమ స్వీకారం చేసి, సన్యాసి అయితే ఒక చోట ఉండవలసిన అవసరం ఉండదు కనుక యావత్ భారతదేశాన్ని పాదచారి అయి సంచరించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి అనేకమైనటువంటి విషయాల్ని జనులకందరకు అందించారు. వారు శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరములైనప్పటికీ శంకర భగవత్పాదుల వంటి దార్శనికులు, అటువంటి మహాపురుషుల యొక్క అవతారం శంకరాచార్యుల వారి తర్వాత ఇక మళ్ళీ అంత స్థాయి అవతారం రాలేదు.